హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. చెర్రీ, నీ స్థానంలో నేనుండుంటే గనక నిన్ను క్షమించేదాన్నే కాదు, నువ్వు చాలా గొప్పడివి చెర్రీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో చెర్రీ నక్షత్ర చేతిని పట్టుకొని, నక్షత్ర, ఆ రోజు భూమిని సేవ్ చేయాలనే నీ మెడలో తాళి కట్టాను. ఎప్పుడు కూడా నిన్ను నా భార్యను చేసుకోవాలి, నా కింద కట్టు బానిసను చేసుకోవాలి అని అనుకోలేదు. నీ మెడలో ఏ రోజైతే తాళి కట్టానో ఆ రోజు నుంచి నిన్ను ప్రేమించటం మొదలుపెట్టాను నక్షత్ర. నువ్వంటే ఇష్టం లేని నాలోనే ప్రేమ కలిగిందంటే, నేనంటే ఇష్టం లేని నీలో కూడా ఏదో ఒక రోజు ప్రేమ కలుగుతుంది, మార్పు వస్తుందని ఎదురు చూశానే తప్ప నిన్ను బాధ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా చిన్న చిన్న ఈ విషయాలంటావా, మనిద్దరి మధ్య తీపి జ్ఞాపకాలుగా ఉంటాయనే నిన్ను అప్పుడప్పుడు చీట్ చేసినట్టు ఆట పట్టిస్తూ ఉండేదాన్ని అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. రే చెర్రీ, సారీరా, నీ పట్ల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను, చాలానే బాధ పెట్టాను. అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఈరోజు నేను చావు బతుకుల్లో ఉన్నాననగానే రాత్రంతా నిద్రపోకుండా నాకు సేవలు చేసి నన్ను బ్రతికించావు. ఏమిచ్చి నీ రుణం నేను తీర్చుకోగలనరా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. నీకు నాకు మధ్య రుణాలేంటి నక్షత్ర, మనిద్దరం భార్యాభర్తలం అని చెప్పి చెర్రీ అంటాడు. జరిగిందేదో జరిగిపోయింది, ఇక అవన్నీ మర్చిపో నక్షత్ర. మనిద్దరం సంతోషంగా ఉంటే మన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఒరే చెర్రీ, నీ మంచితనంతో నన్ను కూడా మార్చేశావురా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ నక్షత్ర, థ్యాంక్ యూ. ఈరోజు కోసమే నేను ఇంతలా ఎదురు చూశాను అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే డాక్టర్ వచ్చి, మీ వైఫ్ని డిశ్చార్జ్ చేస్తున్నాము, ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి చెర్రీ అంటాడు. 1 వీక్ మేము రాసిన మెడిసిన్స్ని మీ వైఫ్కి ఇస్తూ ఉండండి, త్వరలోనే రికవరీ అవుతుంది, మీరు సంతోషంగా హనీమూన్ పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్తారు అని డాక్టర్ అంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. నీకు ఈ లైఫ్ అనేది గాడ్ గిఫ్ట్ అమ్మా, ఆ గాడ్ ఎవరో కాదు మీ హస్బెండే అని చెప్పి డాక్టర్ అంటుంది. చెర్రీని ఇన్ని రోజులు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, చెర్రీ మంచితనంతో నన్ను మార్చేశాడు, చెర్రీ తన మంచితనంతో నేను ఆడదాన్నని నాకే తెలిసేలా చేశాడు అని చెప్పి నక్షత్ర అంటుంది. కీప్ ఇట్ అప్, మీరిద్దరూ ఇలాగే సంతోషంగా ఉండాలి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ అని చెప్పి నక్షత్ర అంటుంది. నక్షి డార్లింగ్, ఇక ఇంటికి బయలుదేరదామా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. సరే చెర్రీ అని చెప్పి నక్షత్ర అంటుంది. ఇక నక్షత్రను బెడ్ మీద నుంచి చెర్రీ లేపబోతూ ఉండగా, అబ్బా నొప్పిగా ఉంది చెర్రీ, నేను నడవలేకపోతున్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. డోంట్ వరీ నక్షి డార్లింగ్, నేనున్నాను కదా అని చెప్పి చెర్రీ తన 2 చేతులతో నక్షత్రను ఎత్తుకొని డిశ్చార్జ్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటే నక్షత్ర చెర్రీ నక్షత్ర కళ్ళల్లోకి చూసుకుంటూ ఉంటారు. ఇన్ని రోజులు నేను ఇంత మంచి చెర్రీనా బాధ పెట్టింది, చి, నాకు కొంచెం కూడా బుద్ధి లేదు. చెర్రీ ఇంత మంచివాడని తెలిసి చెర్రీని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, అనరాని మాటలన్నాను, పెట్టకూడని హింసలు పెట్టాను. ఇకనైనా చెర్రీతో మంచిగా ఉండాలి, వాడికి సంతోషాన్ని ఇవ్వాలి అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మీరా బిందుని తీసుకొని ఇంటికి వెళ్తుంది. మీరా, ఆ శారద అంతు తేల్చొచ్చావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నేను వెళ్ళాక ఆ శారద అంతు తేల్చకుండా ఉంటానా ఏంటి వదినా, ఆ పూరి చేత మన బిందుకి క్షమాపణ చెప్పించాను అని చెప్పి మీరా అంటుంది. నువ్వు సూపర్ మీరా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అవును, మన ఇందుని ఆ పూరి ఎందుకు కొట్టిందంట అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆ శారద ఇంట్లో ఉంటున్నాడే శివ, వాడు రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాడంట, వాడు మన ఇందు బెస్ట్ ఫ్రెండ్స్ అంట, వాడు రన్నింగ్ రేస్లో ఫస్ట్ వచ్చాడని మన ఇందు వెళ్ళి వాడిని హగ్ చేసుకొని కంగ్రాచులేట్ చేసిందంట, అది పూరికి నచ్చలేదంట, అందుకే కొట్టిందంట వదిన. భూమియే దగ్గరుండి పూరితో మన బిందుకి క్షమాపణ చెప్పించింది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. భూమి చెప్పించిందా అని అపూర్వ అడుగుతూ ఉంటే, అవును వదిన, మన భూమే చెప్పించింది, ఎంత కాదనుకున్నా మన భూమి ఈ ఇంటి ఆడపిల్ల కదా అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. వస్తే భూమి, బిందుకి క్షమాపణ చెప్పించి మళ్ళీ ఈ ఇంటికి దగ్గర అవ్వాలనుకుంటున్నావా, అలా జరగదు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే మీరా, నువ్వు వెళ్ళు అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. అమ్మాయి, ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు, మన ఇందుకి ఆ పూరి క్షమాపణ చెప్పింది కదా, ఇంకా ఆ విషయం పూర్తయిపోయినట్టే కదా, ముందు
మన బేబీ అక్కడ ఎలా ఉందో ఒకసారి ఫోన్ చెయ్యి అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. మన బేబీ సేఫ్గానే ఉంటుంది, బేబీ గురించి బాధపడాల్సిన అవసరమే లేదు పిన్ని. అక్కడ ఉంది నా కూతురు నక్షత్ర. ఆ చెర్రిగడిని అరకు నుంచి తరిమి తరిమి కొట్టి మరీ తిరిగి తలెగరేసుకుంటూ ఇంటికి వస్తుంది, చూస్తూ ఉండు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. సరే అమ్మాయి, చూద్దాం నీ కూతురు ఎగరేసుకుంటూ ఇంటికి వస్తుందో లేకపోతే సిగ్గుపడుతూ తల దించుకొని వస్తుందో అని గోరింటాకు అంటూ ఉంటుంది. పిన్ని, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. మళ్ళీ ఎవరి కొంప కూల్చాలనుకుంటున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు అమ్మాయి అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది. పిన్ని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అని చెప్పి అపూర్వ అంటుంది. సరే అమ్మాయి అని చెప్పి గోరింటాకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అపూర్వ ఎస్పీ సూర్యకు ఫోన్ చేస్తుంది. ఏంటి ఎస్పీ గారు, నేను చెప్పిన పని మర్చిపోయినట్టున్నారు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మర్చిపోలేదు అపూర్వ గారు, కాకపోతే నేను ఒక పోలీసుని అయ్యుండి అలాంటి పని ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి ఎస్పీ సూర్య అంటూ ఉంటాడు. మీరు ఈ పని చేయలేరని నాకు అర్థమైందిలే ఎస్పీ గారు, నేను ప్లాన్ చేస్తాను, మీరు ఆ గగన్ని అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేసేయండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఎస్పీ అని కూడా చూడకుండా నడి రోడ్డు మీద మిమ్మల్ని కొట్టాడు, మీ పరువు పోయినట్టయింది, మీరు మీ పై ఆఫీసర్ల కింద తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, అలాంటి గగన్ని మీరు వదిలిపెడతారా ఎస్పీ గారు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఎలా వదిలిపెడతాను అపూర్వ గారు, ఆ గగన్ని ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పి ఎస్పీ సూర్య అంటూ ఉంటాడు. సరే అయితే నేను చెప్పినట్టు మీరు అక్కడే వెయిట్ చేయండి, ఆ గగన్ అటే వస్తాడు, నేను పక్కా ప్లాన్ చేస్తాను, మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆ గగనే ఇదంతా చేశాడని నేను చెప్పిస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. సరే అపూర్వ గారు, నేను అక్కడే వెయిట్ చేస్తాను, మీ మనుషుల్ని పంపించండి అని చెప్పి ఎస్పీ సూర్య ఫోన్ కట్ చేస్తాడు. ఇక అపూర్వ, ఒరే గగన్, ఈరోజు నువ్వు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నావురా, లేకపోతే మాతో పెట్టుకుంటావా, నన్ను చంపాలని ప్లాన్ చేస్తావా, భయంతో పరుగులు పెట్టించావు, నన్ను పోలీస్ స్టేషన్లో భయంతో ఉండేలా చేశావు, నిన్ను వదిలిపెట్టనురా, నీకు చావు భయం ఏంటో తెలియజేస్తాను అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు గగన్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటారు. ఇక గగన్ అది చూసి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి, ఏంటమ్మా ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అన్నయ్య, నన్ను కాపాడన్నయ్య, ఈ రౌడీ వెధవలిద్దరూ నన్ను ఏడిపిస్తున్నారన్నయ్య, నన్ను చంపేస్తానంటున్నారు అని చెప్పి ఆ అమ్మాయి గగన్కి చెప్తూ ఉంటుంది. రేయ్, చదువుకోమని తల్లిదండ్రులు కాలేజీలకు పంపిస్తుంటే మీరు చేస్తున్న పని ఇదారా, అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే ఆడపిల్లను ఏడిపిస్తున్నారు కదరా, మిమ్మల్ని వదిలిపెట్టను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. రేయ్, మేమిద్దరం ఉన్నాం, నువ్వు ఒక్కడివే ఉన్నావు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, ఆ అమ్మాయి మా కాలేజ్ అమ్మాయి, మేం చూసుకుంటాం అని చెప్పి ఆ రౌడీ పిల్లలిద్దరూ కూడా గగన్కి చెప్తూ ఉంటారు. ఏంట్రా మీరిద్దరుంటే మీకు భయపడి నేను పారిపోతా అనుకుంటున్నారా అని చెప్పి గగన్ ఆ అబ్బాయిల్ని కొడతాడు. దాంతో వాళ్ళిద్దరూ కూడా గగన్ని కొడతారు. ఇంతసేపు మీరిద్దరూ చిన్నపిల్లలు అనుకున్నానరా, మీరు చిన్నపిల్లలు కాదు, పొగరెక్కి కొట్టుకుంటున్న పిల్లలని నాకు అర్థమైంది, మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అని చెప్పి గగన్ ఆ పిల్లలిద్దరినీ కూడా బాగా కొడుతూ ఉంటాడు. ఇక అదే సమయానికి ఎస్పీ సూర్య అక్కడికి వచ్చి గగన్ ఆ పిల్లల్ని కొడుతూ ఉంటే చూస్తూ ఉంటాడు. ఇక గగన్ కొట్టే దెబ్బలకు ఆ పిల్లలిద్దరికీ కూడా నోటి నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఎస్పీ సూర్య, రే గగన్, ఏంట్రా వాళ్ళని కొడుతున్నావు అని చెప్పి గగన్ దగ్గరకు వస్తాడు. వీళ్ళిద్దరూ ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నారు సార్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. లేదు సార్, మేము ఆ అమ్మాయిని ఏడిపించట్లేదు, వీడే ఆ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు, మేము ఆ అమ్మాయిని సేవ్ చేయాలనుకున్నాము, అందుకే మమ్మల్ని కొడుతున్నాడు సార్ అని చెప్పి ఆ పిల్లలిద్దరూ చెప్తూ ఉంటారు. రేయ్, అబద్ధం చెప్తున్నారేంట్రా, మీరు అమ్మాయిని ఏడిపిస్తుంటేనే కదరా నేను కొట్టింది అని గగన్ అంటూ ఉంటాడు. లేదు ఎస్పీ గారు, కావాలంటే ఆ అమ్మాయిని అడగండి అని చెప్పి ఆ పిల్లలిద్దరూ చెప్తూ ఉంటారు. ఇక దాంతో, ఏమ్మా నిన్ను ఏడిపించింది వీడా లేకపోతే ఈ ఇద్దరా అని ఎస్పీ సూర్య అడుగుతూ ఉంటాడు. వీడే సార్ అని చెప్పి ఆ అమ్మాయి గగన్ వైపు వేలు చూపిస్తూ ఉంటుంది. రే గగన్, నీ దగ్గర ఇలాంటి వేషాలు కూడా ఉన్నాయారా, రారా అని చెప్పి ఎస్పీ సూర్య గగన్ షర్టు పట్టుకొని లాక్కెళ్తూ ఉంటాడు.
ఎస్పీ గారు నేను చెప్పేది వినండి. నేను ఆ అమ్మాయిని ఎందుకు ఏడిపిస్తానండి? ఆ అమ్మాయి నా చెల్లెలతో సమానం అని చెప్పి గగన్ అంటాడు. దొరికిపోయిన తర్వాత అందరూ కూడా చెల్లెళ్ళనే చెప్తారులేరా. రారా ఈరోజు నీకు మూడిందే అని చెప్పి ఎస్పీ సూర్య గగన్ని లాక్కొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక గగన్ని ఎస్పీ సూర్య సెల్లో వేసి అమ్మ ఎఫ్ఐఆర్ రాసివ్వు, వీడికి శిక్ష పడేలా నేను చేస్తాను అని చెప్పి ఎస్పీ సూర్య చెప్తూ ఉంటే ఆ అమ్మాయి గగన్ పైన కంప్లైంట్ రాసిస్తూ ఉంటుంది. ఇక ఎస్పీ సూర్య లాఠీ తీసుకొని గగన్ ఉన్న సెల్లోకి వెళ్ళి గగన్ని లాఠీ తీసుకొని రే గగన్, ఆడపిల్లల జోలికి పోతావారా? రోడ్డు మీద కనిపించే ఆడపిల్లలందరూ నీ సొంతం అనుకుంటున్నావారా అని చెప్పి గగన్ని కొడుతూ ఉంటాడు. ఎస్పీ గారు నేను చెప్పేది వినండి. నేను ఆడపిల్లలు నేర్పించడం ఏంటండి? నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నా లైఫ్ స్పాయిల్ అవుతుందని నాకు తెలీదా అండి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దొరికిన తర్వాత అందరూ అలానే చెప్తారని చెప్పాను కదా అని చెప్పి ఎస్పీ సూర్య గగన్ని కొడుతూ ఉంటాడు. రే గగన్, లాస్ట్ టైం కూడా నన్ను ఇలానే చావగొట్టావు, నాకు అదంతా గుర్తుందిరా. నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తున్నాను. ఈరోజు నా చేతికి చిక్కావురా, నిన్ను వదిలిపెట్టను, సెల్లోనే ఎన్కౌంటర్ చేస్తాను. డ్యూటీలో ఉన్న ఎస్పీపై తిరగబడ్డాడని, అందుకే ఎన్కౌంటర్ చేశానని కంప్లైంట్ ఫైల్ చేస్తాను అని చెప్పి ఎస్పీ సూర్య గన్ను తీసి గగన్కి గురి పెడతాడు. ఇక గగన్, ఎందుకు ఎస్పీ గారు ఏదో మనసులో పెట్టుకొని నాపై రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏంట్రా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు అని ఎస్పీ సూర్య అంటూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి, ఇంకా గగన్ బావ రాలేదేంటి? ఈ సమయానికే రావాలి కదా, ఒకసారి బావకు ఫోన్ చేద్దాం అని మనసులో అనుకొని గగన్కి ఫోన్ చేస్తుంది. గగన్ ఫోన్ని కానిస్టేబుల్ లిఫ్ట్ చేసి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీరెవరు? ఇది మా బావ గగన్ ఫోన్ కదా అని చెప్పి భూమి అంటుంది. అవునమ్మా, ఇది మీ బావ గగన్ ఫోనే, కానీ ఆయన సెల్లో అరెస్ట్ చేసి ఉన్నారు అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. మా బావ అరెస్ట్ అయ్యాడా అని భూమి అంటూ ఉంటుంది. అవును, ఎస్పీ సూర్య గారు ఇప్పుడే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కుళ్ళబొడుస్తున్నారు అని చెప్పి కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడు. ఏ పోలీస్ స్టేషనో చెప్తారా, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మా అని కానిస్టేబుల్ భూమికి లొకేషన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఎస్పీ సూర్య గగన్కి రక్తం వచ్చేలా కొట్టి, రే గగన్, ఈరోజు నా చేతుల్లో నువ్వు ఎన్కౌంటర్ అవబోతున్నావురా అని చెప్పి పకపకమని నవ్వుతూ ఉంటాడు. నన్ను చంపటం నీ తరం కాదు ఎస్పీ అని చెప్పి గగన్ అంటాడు. ఏంట్రా నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా అని ఎస్పీ అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.